హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో చూడండి, ఇదైతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు లాగండి. ఇదైతే నేను వేసిన ముగ్గు, ఇదైతే మా పక్కింటి వాళ్ళు వేసిన ముగ్గు అండి. 2 వీడియోలు అయితే తీసాను నేనైతే. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అయితే మాకైతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే భోజనాలకైతే వస్తున్నారు సెలబ్రేషన్ చేసుకోవడం కోసం. దానికోసం అయితే వంటల ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము మేమైతే. అల్లం వెల్లుల్లి అయితే తీసుకున్నామండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఎల్లిపాయలు అయితే వేసామండి. వేసాక నీట్గా వాష్ చేసుకున్న అల్లం కూడా వేసాము. చికెన్ కర్రీ కోసం చికెన్ అయితే తీసుకున్నామండి. మ్యాగ్నేట్ చేసుకున్నాము చికెన్ని. హోల్ గరం మసాలా తీసుకున్నాము బగారా రైస్ కోసం. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా, టమాటా కూడా కట్ చేసుకున్నాము. విత్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి బగారా రైస్ కోసం. సో ఏంటంటే నాకు హెల్ప్ చేయడం కోసం మా అక్క కూడా వచ్చారండి. అక్క మేమిద్దరం కలిసి అయితే వంటలు అయితే చేస్తున్నాము. సో ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా మనమైతే పెద్ద కడాయి అయితే పెట్టేసుకొని గీ వేసుకున్నాము. చూడండి, గీ వేస్తే టేస్ట్ బాగా వస్తుందనేసి గీ వేసుకున్నాక మనమైతే కొత్తిమీర, పుదీనా వేసామండి. ముందుగా హోల్ గరం మసాలా అయితే వేయలేదు. కొత్తిమీర, పుదీనా వేసాక మనం క్యారెట్ వేసాము. క్యారెట్ కూడా వేసాక గ్రీన్ చిల్లీ కూడా వేసాము. గ్రీన్ చిల్లీ 2 మినిట్స్ అయితే మగ్గాలి మనకు. మగ్గిన తర్వాత అయితే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము. సో చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసాము మనము. వేసాక ఇప్పుడు వేస్తున్నాం చూడండి హోల్ గరం మసాలా. ఇలాగా హోల్ గరం మసాలా ఇప్పుడైతే వేయాలండి మనము. వేసేసి ఒక్కసారి కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ అయితే వేసాను. రైస్లోకే కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుందండి మనకి. కర్రీలో అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడైతే ఇలాగైతే కలిపేసుకున్నామండి పచ్చివాసన పోయేలాగా. సో చిన్న టమాటా ముక్క అయితే వేసాము బగారా రైస్లోకి. అది కూడా 2 మినిట్స్ అయితే మగ్గాలండి మనకు. మగ్గిన తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే వేసాము టేస్ట్ బాగుంటుందని. జీడిపప్పులు కూడా వేసాక మనం వాటర్ అయితే వేసుకున్నామండి. మన రైస్కు సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని సాల్ట్ కూడా వేస్తున్నాము. ఇప్పుడైతే వాటర్ అయితే మరగాలండి మనకు. సో ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అక్క అయితే టమాటా అయితే కట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే చికెన్ కూడా మనమైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఉడికించుకుంటున్నామండి. అంతలోపు అయితే మనకైతే వాటర్ అయితే ఇలాగా మరుగుతున్నాయి చూడండి. ఇలా మరుగుతున్నప్పుడే మనమైతే రైస్ అయితే వేసుకోవాలండి. సో నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదండి, అవన్నీ మనం వాటర్ అయితే వంచేసుకొని రైస్ అయితే వేసుకుంటున్నాము చేయితోటి. ఏంటంటే చిల్లుల గిన్నెలోకి రైస్ అంతా వంచేసుకొని వేసుకోవచ్చండి. కానీ ఆ టైంకి అయితే మాకైతే చిల్లుల గిన్నె దొరకలేదు. సో దానికోసం అయితే మేమైతే స్లోగా అయితే రైస్ అయితే వేస్తున్నాము. హాట్ వాటర్ ఎక్కడ చేయి మీద పడకుండా చాలా జాగ్రత్తగా అయితే వేస్తున్నాము. అందులోపే ఇక్కడ చికెన్ అయితే కొద్దిగా ఉడికిపోయిందండి మనకు. మనమైతే టమాటా కూడా వేసేసుకున్నాము చికెన్లోకి. వేసేసుకొని కలిపేసుకున్నామండి. ఇప్పుడైతే చూడండి మనకు బగారా రైస్ అయితే కూడా రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగా వచ్చిందండి. పలుకులు పలుకులుగా వచ్చింది బగారా రైసు. జీడిపప్పు కూడా వేసాము, నెయ్యి వేసాం కాబట్టి చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మంచి వాసన అయితే వస్తుంది. ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది మనకైతే. సో న్యూ ఇయర్ ఫస్ట్ రోజు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారనేది ఒక్కసారి చెప్పండి. మీ ఇంటికి ఎవరెవరు గెస్ట్లు వచ్చారు, లేదా మీరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేశారా అనేది అయితే ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. మా ఇంటికైతే సిస్టర్స్ వచ్చారండి. మేమైతే ఇలాగైతే ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడైతే వంటలు అయితే అయిపోయాయి మనకైతే. చివరిలో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.